అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హితోపదేశ్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత నేను కూడా వీడియో వేస్తున్నాను. ఈరోజు చాతుర్మాసం మొదలో రోజు, శైని ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని నేమ్స్ అన్నీ ఉన్నాయి. చాలా మంచి పర్వకాలం. ఈ 4 నెలలు కూడా శాకావ్రతం అని వ్రతం కూడా మొదలైంది. ఈ ఒక్క నెల మొత్తం మనం కూరగాయలు ఏం తిన్నాము, కారం, ఆవాలు వాడటం ఏది ఉండదు, ఆకుకూరలు ఏది వాడము, ఉత్తు పప్పులతోనే నడవాలి. పాలు, పెరుగు, నెయ్యి, ఇంకా గోధుమ, రవ్వ, అటుకులు ఇవి అన్నీ మనం వాడచ్చు. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే చాలా ఇంట్రెస్టింగ్ కృష్ణుడు గురించి. ఓకే, మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను. జస్ట్ ఇది నా ఒక రీసెర్చ్ లాగానే చేశాను అనుకోండి. అంటే రీసెర్చ్ అంటే పెద్ద ఇది కాదు, జస్ట్ అబౌట్ ఆన్ కృష్ణాస్ వర్క్స్ మన ప్రజెంట్ మన హ్యూమన్స్తో కంపేర్ చేసి ఒక చిన్న అనలైసిస్ లాగా చేశాను. మీరు నాకు చెప్పచ్చు ఎట్లా ఉంది అని. సో కృష్ణుడు వచ్చి ఒక యదు వంశంలో వచ్చిన ఒక గోపాలకుడు అని మనకి తెలుసు. ఆ తర్వాత అతను పుట్టినది ఎక్కడ పుట్టాడు, జైల్లో పుట్టాడు, అక్కడి నుంచి అక్కడ వెళ్ళాడు, గోకులంలో పెరిగాడు, ఇదన్నీ మనకి తెలుసు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, హీఈస్ అ వెరీ గుడ్ వీవర్ అండి. వీవర్ అంటే నెయ్యటం. ద్రౌపది మాన సంరక్షణం చేయడానికి అక్షయ వస్త్రం చేసి 1 సెకండ్లో పంపించాడు. డెలివరీ చూడండి, ఈ హోమ్ డెలివరీ, బ్లింకిట్ ఇదన్నీ కూడా మనం బిగ్ బాస్కెట్ ఇదన్నీ మనం ఆర్డర్ చేస్తే కూడా ఎంతసేపట్లో మనకి రీచ్ అవుతుంది? 1 సెకండ్లో రాదు కదా. మినిమం 10 minutes 20 minutes, హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు, వచ్చే దారిలో ట్రాఫిక్ ఇవన్నీ బట్టి. బట్ కృష్ణ పరమాత్మ ద్రౌపది ఒక్కసారి అనింది, కృష్ణ నన్ను కాపాడప్పా అని చెయ్యెత్తి పిలిచిన ఆ మరో క్షణమే అండి, మరో క్షణం. అది కూడా లోకల్లో లేడండి కృష్ణుడు, అతను ఆయన ఊర్లో ఉన్నాడు. అది కూడా ఒక యుద్ధంలో ఉన్నాడు. ఆకాశంలో ఒక యుద్ధం జరుగుతూ ఉండింది, మాయా యుద్ధం. ప్రాబబ్లీ జరాసంధుడితో ఉండొచ్చు. సో ఆయన ఆ టైంలో అక్కడ లేడు. ఎంత దూరం, హస్తినాపురం నుంచి ఎక్కడో ఉన్నాడు, ద్వారకా దగ్గర ఉన్నాడు. బట్ ద్రౌపది 1 సెకండ్ ఆత్మార్థంగా పిలిచింది, కృష్ణ నువ్వే నన్ను రక్షణ చేయాలి అని. చేయి 2 పైకెత్తి కృష్ణ అన్నంగానే 1 సెకండ్ అండి, మరో క్షణం. ఆమె మొబైల్లో ఆర్డర్ పెట్టలేదు, నాకు ఇది కావాలి డెలివరీ అని, అదన్నీ ఏం లేవు, ఊరికే నోట్లో. బట్ చూడండి, అది వినిపించుకున్నాడు కూడా, ఎంత దూరం ఉన్నాడు అంటే ఏమర్థం? హీఈస్ నాట్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్, అంతే కదా. ఇప్పుడు మనం ఒక రూమ్లో ఉన్నాము, ఇంకొక రూమ్ని ఎక్కడో ఇంకొక దూరంలో ఒక రూమ్ నుంచి మనని ఎవరైనా పిలిచినా కూడా మనకు అంతగా వినిపించదు, ఏం మాట్లాడతారో అర్థం అవ్వదు. అరే ఇక్కడ వచ్చి చెప్పొచ్చు కదా, దగ్గర వచ్చి చెప్పండి అంటాం, అక్కడి నుంచి నువ్వు చెప్తే నాకు ఎలా వినిపిస్తుంది అంటాం. కృష్ణుడు హస్తినాపురం నుంచి ద్రౌపది కృష్ణ నన్ను రక్షించు అన్నది ద్వారకాలో. అది కూడా యుద్ధ రంగం ఎట్లా ఉంటుంది, ఒకటే చప్పుడు, బాణం వేయటం, ఇది చేయటం, ఖడ్గాలు ఇది చేయటం అన్నీ. అది కూడా మాయా యుద్ధంలో ఆకాశంలో యుద్ధంలో ఉన్న కృష్ణుడికి అది వినిపించి అక్కడి నుంచే నీ వస్త్రం అక్షయం అవ్వని అనేసాడు, అంతే. అక్కడి నుంచి ఆకాశ మార్గంగా పంపించాడా బట్టల్ని, కొరియర్ అదని ఏమీ లేదు, అతనే డెలివరీ బాయ్, అంతే. దేవుడే డెలివరీ బాయ్. సో మనం ఆత్మసమర్పణ మనం దేవుడి దగ్గర చేసుకుని ఆయన మీద 100% నమ్మకం పెట్టి సరెండర్ అయిపోతే మన మానాన్ని కూడా కాపాడుతాడు శ్రీకృష్ణుడు. ద్రౌపదికే మాత్రం కాదు, మన మానాన్ని కూడా కాపాడుతాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇన్ జనరల్ చూడండి, ఇది నేను చెప్పినది, నేను కంపేర్ చేసాను అన్నాను కదా. ఒక మంచి శారీ నెయ్యటానికి మనకి ఎన్ని పత్తి కావాలి, కాటన్, అది ప్లాంట్ చేయాలా, మళ్ళీ అక్కడి నుంచి అది తీయాలి, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి, దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీయాలి, ఆ తర్వాత దాంట్లో నుంచి దారాలు నెయ్యాలి, ఎన్ని దారాలు కావాలి, ఎన్ని రంగుల కలర్స్ లిక్విడ్స్ కావాలి,
ఫ్యాబ్రిక్స్ కావాలి, అంటే ఆ శారీకి వచ్చి మనం కలర్ వేస్తాం కదా, అది అన్నీ కావాలి. డిజైనర్ కావాలి, డిజైన్ చేయాలి. పని మనుషులు 8 మంది కావాలి. ఎంత టైం తీసుకుంటుంది. ఇంకా అవి చేయడానికి చేతిలో ఏమి మనం నెయ్యలేరు, అది ఒక యంత్రం ఉంటుంది, ఆ నేత యంత్రం కావాలి. ఇవి అన్నీ చేయడానికి ఇది ఎట్లా చేయాలని ఒక జ్ఞానం కావాలి. దీంట్లో ఎన్ని వేస్టేజెస్ అవుతాయి, లాస్ అవుతాయి, అవునా కదా. ఇంకా మనం కట్టుకునే వాళ్ళు దాన్ని మనం ఖర్చు పెట్టి కొనుక్కోవాలి. ఇన్ని విషయాలు ఉన్నాయి ఒక్క శారీకి అని మనం ఇది చేస్తే, క్యాల్కులేట్ చేస్తే కృష్ణ పరమాత్ముడు ఎన్ని శారీస్ ఇచ్చాడండి. ఒక్క సెకండ్లో ఫ్రీగా, అది కూడా ₹1 ఖర్చు పెట్టలేదు ద్రౌపది. మాన సంరక్షణ చేయడానికి అతను ఒక 100 శారీస్ ఇచ్చాడు అనుకుందాం. 100 శారీస్ చేయడానికి వీళ్ళు ఎంత టైం తీసుకుంటారు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ ఏమేమి కావాలి, దానికి ఎంత జ్ఞానం కూడా ఉండాలి, అది సక్సెస్ అవ్వాలి, వేస్టేజ్ అవ్వకుండా, ఇన్ని ఉన్నాయి కదా. బట్ మన కృష్ణ పరమాత్ముడు అతను నేను దేవుడు అని నిరూపణ చేశాడు. బికాస్ హీస్ సర్వత్ర వ్యాప్తి. ఈ విష్ణు సహస్రనామంలో వస్తుంది కదా, అన్ని చోట్ల ఉన్నాడు. మనం ఏం మాట్లాడినా ఏం చెప్పినా అతనికి వినిపిస్తుంది. ఎంత దూరం ఉన్నా ఏమీ, నేను నీ దగ్గరే ఉన్నా. ఫిజికలీ కనిపించకపోవచ్చు దేవుడు, బట్ ఉన్నాడు. కళ్ళకి తెలియకుండా ఉంటాడు. అదే అవిజ్ఞాత సఖ అంటారు. అవిజ్ఞాత సఖ అంటే మన కళ్ళకి తెలియకుండానే మనతోటే ఉన్న ఒక స్నేహితుడు ఎవరు అంటే ఆ దేవుడు. అందుకే ద్రౌపదికి ఆన్ టైం అక్షయ వస్త్రం ఇచ్చి ₹1 ఖర్చు చేపించకుండా ద్రౌపది వచ్చి అట్లాంటి మాన సంరక్షణ కృష్ణుడి దగ్గర నుంచి చేయించుకుంది. సో ఇది ఎంత దేవుడిని ఒక గొప్పతనం. సో ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు లాంటి ఒక బెస్ట్ వీవర్ ఎక్కడైనా మనం లోకంలో చూడగలుగుతామా? వీవర్, హీఈస్ ద బెస్ట్ వీవర్ అనమాట. నెక్స్ట్ చూడండి, హీఈస్ ద బెస్ట్ వెయిట్ లిఫ్టర్ అండి. యూనిక్, ఇంకా ఎవరు కంపేర్ చేయలేరు. ఏమి వెయిట్ లిఫ్టింగ్ మీరు చూసారంటే, ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్ గిన్నెస్ రికార్డ్, ఒలింపిక్స్ అన్నీ ఉంటాయి, కాంపిటీషన్స్, టోర్నమెంట్స్, అట్లా 1 minute or 2 minutes ఎత్తుతారండి వెయిట్ని, అంతే. తర్వాత బడక్కమని కింద పడేస్తారు. గిన్నెస్ రికార్డ్లో మీరు చూసారంటే లాంగెస్ట్ డ్యూరేషన్ అంటే ఇప్పుడు 2023లో ఒక అతను మార్కెలో ఫెర్రీ అని ఒక ఇటాలియన్ అతను వచ్చి, మార్కెలో ఫ్యారీ అతనే 2023లో ఏం చేశాడంటే 100 kg ఎత్తాడండి. 100 kg. దీనికే ఏం పేరు పెట్టేశారంటే లాంగెస్ట్ డ్యూరేషన్ డెడ్ లిఫ్ట్ అంట. అంటే చచ్చినట్టు, అంటే ఆ మీనింగ్ తెలుగులో చెప్తాం కదా. ఎంతసేపు పెట్టుకుని ఉన్నాడు ఆ వెయిట్ని అంటే 22 minutes 10 seconds అంతే, కింద పడేశాడు, ఓవర్. ఓకే. ఇంకా దీనికి ముందు ఒక గిన్నెస్ రికార్డర్ ఏమి అంటే అతను ఇంకా సూపర్ 500 kgs ఎత్తాడు. అతని పేరు ఎడ్డీ హాల్. ఓకేనా. 2017లో ఇది అయ్యింది. బ్రిటిష్ కంట్రీ అతను, ఎడ్డీ హాల్. అతను 500 kgs లిఫ్ట్ చేసి ఆ తర్వాత ఏమైంది తెలుసా? అది కూడా మనం చూడాలి కదా. మీరు గూగుల్లో వెళ్ళి చూసారనుకోండి, హీ గాట్ బ్లీడింగ్ ఫ్రమ్ ఐస్, నోస్, ఇయర్స్ ఇమ్మీడియట్లీ అంట. ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ హిస్ కాన్షియస్నెస్, పడిపోయాడంట, ఇదయ్యి ఫెయింట్ అయ్యి ఓవర్. అంటే నేనేం చెప్పడానికి వస్తున్నా అంటే మీకు అర్థమై ఉండాలి, కృష్ణ పరమాత్ముడు జస్ట్ 7-8 years old బాయ్ గోకులంలో ఇంద్రుడు కోపం వచ్చి, అంటే ఆ పర్వతంకి, గోవర్ధన పర్వతంకి ఎందుకు పూజ చేస్తారు, నాకు చెయ్యట్లేదు, నేనే కదా వర్షం ఇచ్చే గాడ్, దేవత అని చెప్పి ఒక కంటిన్యూస్ ప్రళయకాలంలో వచ్చేలాగా వర్షం వస్తుందండి. అప్పుడు అందరూ భయపడి వస్తే కృష్ణుడు, మీరెవరు భయపడకండి, మనం ఈ గోవర్ధన పర్వతంకి మనం అందరూ పూజ చేశాము, ఈ గోవర్ధన పర్వతమే మనకి ఆశ్రయం కూడా ఇస్తుంది, నేను దానికి దారి చేస్తా అని అతను ఏం చేస్తున్నాడు? జస్ట్ అతను లిటిల్ ఫింగర్తో ఆ గోవర్ధన పర్వతంని ఎత్తేస్తాడు. అది వెయిట్ ఎంత ఉంటుందని మన వల్ల గెస్ చేయటం అవుతుందా? మీకు ఎవరికైనా తెలుసు అంటే నాకు చెప్పండి, నాకు తెలీదు. ఎందుకంటే 100 kgs లిఫ్ట్ చేసిన అతను మార్కెల్లో ఫెరీ 22 minutesలో కింద పడేశాడు. ఇంకా 2017లో 500 kgs ఎత్తిన ఎడ్డీ హాల్, అది 10 minutes అంతే అతను కూడా ఎత్తినది.
ఇంకా అతను కూడా బ్లీడింగ్ ఫ్రమ్ ఐస్ నోస్ ఇయర్స్ అని విన్నాము. ఇంకా లాస్ట్ కాన్షియస్నెస్ అంటే ఆ పరిస్థితి అనమాట. అది కూడా వీళ్ళందరూ అడల్ట్స్ కదా, ఎవరు చిన్నవాళ్ళు కాదు. కృష్ణ పరమాత్ముడు జస్ట్ 7 years 8 years ఓల్డ్ స్మాల్ చైల్డ్ అనొచ్చండి కదా మన భాషలో. 7 years అబ్బాయికి మీ ఇంట్లో ఉంటారు డెఫినెట్గా, కిడ్స్ కానీ గ్రాండ్ కిడ్స్ కానీ ఉంటారు. 7 years 8 years అబ్బాయిలకి ఎంత బలం ఉంటుంది ఇన్ జనరల్. ఎంత వెయిట్ వాళ్ళు లిఫ్ట్ చేయగలుగుతారు. ఈ కృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు, స్టైల్గా, అది కూడా ఆయాసం లేదు. ఈ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఎట్లా తీస్తారు అని ముఖంని అన్ని ఎంత వక్రం చేసి తీస్తారు. సో ఆ వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు మన వాళ్ళు 1 వక్రం 2 వక్రం కాదు, అష్టవక్రం, శతవక్రం అనొచ్చు. అన్ని ముఖాలని తిప్పి ఆయాసం, స్వెట్ కదా, ఇంకా బ్లీడింగ్ అనేసారు ఇంకా. సో ఇంత ఆయాసపడి వాళ్ళు తీసి దాన్ని గిన్నెస్ రికార్డ్ అని చెప్పుకొని, ఇంకొకటి చూడండి, దానివల్ల ఎవరికి ఏం లాభం లేదు. వాళ్ళు లిఫ్ట్ చేస్తే మనకేం ఓకే, ఒక ఇండియాకి ఒక మెడల్ వచ్చింది అంతే, వేరే ఏమి దానివల్ల యూజ్ ఏమీ లేదు ప్రాక్టికలీ. వాళ్ళ శక్తి వాళ్ళు చూపించారు అన్నట్టు అంతే. బట్ కృష్ణ పరమాత్ముడు అట్లా కాదండి, అతని శక్తిని చూపించాడు ఒక లీలగా, అది కూడా బాల లీలగా చూపించాడు. బట్ దానివల్ల ఎన్ని మందికి వచ్చి అక్కడ ఎంతమందికి వచ్చి బెనిఫిట్ అయింది. అక్కడ స్త్రీలు, బాలకులు, గోవులు, యదువంశం అంటే ఆ యదుకులం గోపాలకులు అందరికీ కూడా, వృద్ధులు ఉంటారు దాంట్లో, అందరికీ ఆశ్రయం ఇచ్చింది ఆ గోవర్ధన పర్వతం. ఎట్లా అంటే కృష్ణ పరమాత్ముడు దాన్ని అనాయాసంగా ఎత్తి, నో స్వెట్, నో ఆ మొక్కని అష్టవక్రం చేసి అదన్నీ ఏమీ లేదు, అనాయాసంగా ఎత్తాడు ఈజీగా. ఎందుకంటే ఈజ్ అ గాడ్, ఇట్ ఈస్ నథింగ్ ఫర్ హిమ్. అండ్ వెయిట్ ఎంత అది కూడా మనం చెప్పాలి కదా. వీళ్ళందరూ గిన్నెస్ రికార్డుకి వెళ్ళారు, 100 kg 500 kg అన్నారు. ఇంకా దానికన్నా ఎక్కువ ఎవరు ఇంకా టిల్ నౌ ఎత్తలేదు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు దానికి ముందే ఒక పర్వతంని ఎత్తాడంటే, ఆ పర్వతం ఎన్ని కేజీలు మనం అది చెప్పాలి, ఎన్ని కేజీలు ఉండొచ్చు తెలీదు. అంటే అది మన దేవుడిని గ్రేట్నెస్ అనమాట. అంటే ఇప్పుడు చెప్పండి, రియల్ వెయిట్ లిఫ్టర్ ఎవరు, కృష్ణుడా లేకపోతే ఈ గిన్నెస్ రికార్డ్కి లేకపోతే ఒలింపిక్స్కి వెళ్ళే మన వాళ్ళ? నేను డిగ్రేడ్ చేయలేదు, ఒలింపిక్స్ వెళ్ళేవాడిని డిగ్రేడ్ చేయలేదు. దేవుడిని, ఒక శక్తిని, ఒక గొప్పతనంని ఇక్కడ హైలైట్ చేస్తా. ఓకేనా, అర్థమైందా? సో కృష్ణ ఈజ్ ద బెస్ట్ వెయిట్ లిఫ్టర్. నెక్స్ట్ చూడండి, కృష్ణ ఈజ్ ద బెస్ట్ డాక్టర్, అలాగే ప్లాస్టిక్ సర్జన్. ఎట్లా అంటే అతను వచ్చి మథురాకి వస్తున్నాడు కంసుడిని చంపడానికి కోసం. మథురాకి బలరాముడు ఇంకా కృష్ణుడు అక్కడ వచ్చేటప్పుడు ఒక కంసుడికి చందనం పర్ఫ్యూమ్స్ ప్రిపేర్ చేసి ఇచ్చే ఒక దాసి, ఒక సర్వెంట్ మెయిడ్, ఆమె పేరు త్రివక్ర అంటే పాపం పేరుకి తగ్గినట్టే ఆమె దేహంలో 3 చోట్ల వక్రత ఉండింది. ఫేస్ దగ్గర, ఇంకా ఒక బ్యాక్ పైన షోల్డర్ దగ్గర, ఇంకా కాలు, అట్లా చెయ్యి, 3 చోట్ల వక్రతనం ఉండింది. ముఖం కూడా అంత బాగా లేదు. ఓకేనా, ఆమె కృష్ణుడికి భక్తితో చందనంని ఇచ్చింది. కృష్ణుడు అడిగాడు, నాకు చందనం ఇస్తావా అంటే, తీసుకో కృష్ణ, నీకోసమే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇన్ని రోజులు, నువ్వే తీసుకోవాలి, దీనికి అంటే డిజర్వ్డ్ పర్సన్ నువ్వే, కంసుడు కాదు యాక్చువల్లీ అని. తను యాక్చువల్లీ పాపం కృష్ణ భక్త అన్నమాట. సో తను వచ్చి ఇస్తుంది, ఆఫర్ చేస్తుంది హ్యాపీగా, చాలా సంతోషంగా. కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా అది తీసుకొని వాళ్ళ దేహం మొత్తం రాసుకుంటారు. ఆ తర్వాత కృష్ణుడు, ఆమె ఏం అడగలేదు, కృష్ణుడే ఏం చేస్తాడంటే, ఆమె బొట్టనవేలు అంటే కాళ్ళలో దాని మీద అతను కాలుని పెట్టి ఒక్కసారి నొక్కేసి ఆమె గడ్డంని, చిన్నని లైట్గా ఎత్తుతాడు. అంతే అండి. ఆమె ఆ క్షణమే త్రివక్రం అన్ని పోయి సుందర రూపం అండి, అప్సరా స్త్రీలాగా ఒక రూపం ధరించి నించునిపోయింది. ఇంకా కృష్ణుడు చూసి సిగ్గుపడింది. కృష్ణ, నువ్వు మా ఇంటికి వస్తావా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగే రేంజ్కి ఆమె అంత సుందరిగా అయిపోయింది. కృష్ణుడు కూడా, నేను కంసుడిని చంపేసిన తర్వాత నేను వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. మాట ఇచ్చినట్టు వెళ్ళి పెళ్లి చేసుకుంటాడు కూడా.
త్రివక్రాన్ని చూడండి. త్రివక్ర ఇప్పుడు సుందర రూపం ధరించి ఒక అప్సరశ్రీలాగా అయిపోయిందండి. ఇది అండి దేవుడిని చెయ్యి తగిలితే మన మీద మన 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 మనసులో ఉన్న వక్రత కూడా పోతుంది. ఎన్నో ఇది పెట్టుకొని ఉంటాం కదా, కామ, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అని అన్నీ పోతాయి. బట్ ఇప్పుడు మనం కృష్ణుడు వచ్చి మనని తాకే అంత మన యోగ్యత మనకి లేదు. సో మనం ఏం చేయొచ్చు, కృష్ణుడిని స్మరణ చేయొచ్చు, రామనామ స్మరణ చేయొచ్చు, నారాయణ నామ స్మరణ చేయొచ్చు. విఠల 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 అంటే మన లోపల ఉన్న అన్ని వక్రతలు కూడా పోతాయి. ఇంకా మన లంగ్స్ కూడా క్లియర్ అవుతాయి. లంగ్స్లో ఏమైనా కఫం ఉంది, ఇది ఉంది అంటే ఆ విఠల అన్న ఒక నామంలో చాలా శక్తి ఉందని డాక్టర్, సైంటిస్టే చెప్పారండి. ఇట్లా ఎన్నో మన హిందూ ధర్మం, మన దేవుడిలోనే చాలా వచ్చి ఎఫెక్ట్స్ ఉన్నాయి. సో ఇన్ జనరల్ మీరు ఆలోచించండి, ఈ ప్లాస్టిక్ సర్జన్స్, డాక్టర్స్ ఎంత ఖర్చు పెట్టి వాళ్ళు పాపం ఎంబీబీఎస్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ చదువుకుని రావాలి. దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని ఇయర్స్ కూర్చొని వాళ్ళు హార్డ్ వర్క్ చేసి పాస్ అయ్యి మెడికల్ సీట్ దొరికి ఇంత అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ప్లాస్టిక్ సర్జన్ అయ్యారనుకోండి, డాక్టర్ అయ్యారనుకోండి, నాన్ సర్జికల్ దానికే ఇది జస్ట్ ఒక అప్రాక్సిమేట్గా 40,000 to 90,000 ఛార్జ్ చేస్తారు నాన్ సర్జికల్. లిపోసక్షన్ అంటే 1 to 3 lakhs ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇంకా చూడండి సైడ్ ఎఫెక్ట్స్ ఈ ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, స్కారింగ్ అంటే మచ్చలు పడవచ్చు, ఇంకా కాంప్లికేషన్స్ ఫ్రమ్ అనస్థీషియా ఆఫ్టర్ సర్జరీ, అనస్థీషియా వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు. సో ఆఫ్టర్ సర్జరీ కేర్ చాలా చాలా ఇంపార్టెంట్ అంట ఎప్పుడు ప్లాస్టిక్ సర్జరీలో ఏ ట్రీట్మెంట్స్ అయినా కూడా. ఇట్లా ఉన్నప్పుడు చూడండి ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని డాక్టర్ని మనం వెతుక్కుని వెళ్ళాలి, వాళ్ళు ఎంత కష్టపడి చదివి రావాలి ఆ పోస్టింగ్కి. ఇంత అయినా కూడా మళ్ళీ సక్సెస్ అవుతుందా లేదా తెలీదు. సైడ్ ఎఫెక్ట్స్ గురించి మనం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కృష్ణ పరమాత్ముడు ఒక్క సెకండ్లో మెజీషియన్ అండి, మెజీషియన్ కూడా అనొచ్చు ఆయన. మెజీషియన్ ఆ చేతిలో చూడండి ఆ సిద్ధి అతనికి వచ్చి జస్ట్ టచ్ చేశాడు. ఆమెకు అన్ని వక్రత అన్నీ బాగైపోయింది, ఫేస్ బాగైపోయింది, బ్యాక్ బాగైపోయింది, కాలు అన్నీ ఇట్లా ఇది అయ్యి బెండ్ అయ్యి ఉండింది, అన్నీ బాగైపోయింది, సుందర రూపం పొందింది. ఆమె ₹1 ఖర్చు పెట్టలేదు. ద్రౌపది అట్లా ₹1 ఖర్చు పెట్టకుండా అక్షయ వస్త్రం ఆమె శారీని చేశాడో దేవుడు, ఈమె కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆమె అడగలేదు కూడా, జస్ట్ చందనం ఇచ్చింది, ఆఫర్ చేసింది. దేవుడికి తెలుసు ఎవరు భక్తితో ఆఫర్ చేస్తారు, ఎవరు యాక్టింగ్ చేస్తారని తెలుసు. సో భక్తితో చేసే వాళ్ళకి వాళ్ళు అడగకుండానే అనుగ్రహం నేను చేస్తాను అని నిరూపణం చేశాడు, ఇంకా ప్రూవ్ కూడా చేశాడు. ఇప్పుడు చెప్పండి, హూ ఈజ్ ద బెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ ఇన్ ద వరల్డ్? నన్ను అడిగితే నేను కృష్ణ పరమాత్మనే అంటా. ఓకే, ఇంకా నేను ఎండ్ చేసుకుంటాను. వీడియో కూడా చాలా లెంతీ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం గుడ్ టాపిక్లో మనం కలుద్దాం. ఇది ఎట్లా ఉంది, మీకు నచ్చిందా అని నాకు వాట్సాప్లో మీరు కమెంట్స్ ఇవ్వచ్చు. చాలా చాలా ధన్యవాదాలు. భారతీ రమణ ముఖ్యపరంగా కృష్ణార్పణమస్తు. నమస్కారం.